ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ఇంతవరకు సజీవంగా కాపాడి తన సజీవ రెక్కల కింద మనలను భద్రపరిచి మన ఆయుస్సును పొడిగించి ప్రభు రాక కొరకై ఎదురు చూస్తూ ఆయనను స్తుతిస్తూ ఆయన కొరకు జీవించడానికి దేవుడు కృప చూపాడు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. అందరూ క్షేమంగా, ఆరోగ్యంగా, సమాధానముతో, నెమ్మదిగా, తృప్తిగా ఉన్నారని, ప్రభు యేసునందు ప్రతిదినం ఎదుగుతూ ఆనందిస్తూ ఉన్నారని నమ్ముతున్నాను. దేవుడు ఇది వరకు అనుగ్రహించిన తన మహాకృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసి మనము ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహాగణుడైన మా తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తెలియజేస్తూ ఉంటున్నాం. మీ అనాది కాల సంకల్పంలో ప్రభువా, నీ ఏర్పాటులో, మీ ప్రణాళికలో మమ్మలను ఏర్పాటు చేసుకొని దేవా, నీ బిడ్డలముగా, నీ వారసములుగా, పరలోక రాజ్య సంబంధులుగా నీతో కూడా యుగ యుగాలు నిత్యత్వంలో బ్రతుకు బిడ్డలుగా నన్ను మమ్మలను ఏర్పాటు చేసుకున్నందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయగల తండ్రి, కొన్ని సంవత్సరాలుగా ఈ కాన్ఫరెన్స్ కాల్ ఈ రీతిగా కొనసాగడానికి చూపిస్తున్న మహా కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు. దయగల తండ్రి, ఈ కార్యక్రమం జరిగించడానికి ప్రభువా, ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి ప్రేరేపించిన దాతలను బట్టి వందనాలు, సహకారులను బట్టి వందనాలు తండ్రి. మీ దాసుడు దేవేందర్ను బట్టి, సెవెంత్ గేట్ చర్చ్ మిషన్ ను బట్టి తండ్రి, జరుగుతున్న పరిచర్యను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆంధ్రాలోను, తెలంగాణలోను, పలు ప్రాంతాల్లో తండ్రి, మీ ఆత్మ చేత ప్రభువా మరి నడిపిస్తున్న ఈ సేవ కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వేగల తండ్రి, ఎంతమంది అయితే ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు అందరూ కూడా నా తండ్రి మీ మాటల చేత దర్శించబడి ప్రభా, మీ సన్నిధి చేత ప్రభా దర్శించబడి ఆశీర్వదించబడులాగిన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో తండ్రి, స్వస్థపరచండి. నెమ్మది లేని వారికి సమాధానం అనుగ్రహించండి. అప్పుల బాధలో ఉండి ప్రభా వేదన పడుతున్న వారికి ఆదరణ కలగ చేయండి. విద్యార్థులను ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నాం, కృప చూపించండి. విస్తారమైన వర్షాల వలన కలుగుతున్న నష్టాన్ని బట్టి ప్రభువా మీ సన్నిధికి వస్తున్నాం, కనికరించండి. నిబిడలందరినీ ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి, అనేక వ్యాధుల చేత బాధపడుతున్న బిడ్డలను ప్రత్యేకంగా ఈ రాత్రి దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ విషయంలో ప్రభువా కృప చూపించండి, సహాయం చేయండి తండ్రి. నీ బిడ్డలు అనేకులు అనాథలై ఆశ్రమాలలో నివసిస్తూ ఉన్నారు. నా తండ్రి, వారిని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కొన్ని మందిరాలు కాల్చబడి ప్రభువా కొంతమంది చనిపోయి ఇంకొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి అనాథలై జీవిస్తున్నటువంటి ఆ మణిపూర్ రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పరిస్థితుల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా బలహీనుడైన నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉండగా మాతో మాట్లాడి దేవా సహాయం చేయమని, కృప చూస్తున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, మనము ఆది కాండములో నోవాహు కుటుంబాన్ని గురించి, నోవాహు దినములలో జరిగినటువంటి కార్యాల గురించి మనము కొన్ని వారాలుగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ ఆది కాండము 9వ అధ్యాయము నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా మనస్సు లేక నా ఆలోచన, నా తలంపు మరి నోవాహు మరణ దినములను గురించి ఆలోచన కలిగింది. ఆది కాండము 9వ అధ్యాయము
29వ వచనంలో నోవాహు 350 ఏళ్ళు బ్రతికెను. నోవాహు బ్రతికిన దినములనయు 950 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందెను. నోవాహు 950 సంవత్సరాలు బ్రతికాడు అని వ్రాయబడింది. అదేవిధంగా ఆదికాండం 5వ అధ్యాయం చూసినప్పుడు ఆదాము 930 ఏళ్ళు, అదేవిధంగా షేతు 912 ఏళ్ళు, అదేవిధంగా ఏనోసు 905 సంవత్సరాలు, కైనాను 910 సంవత్సరాలు, మహలేలు 895 సంవత్సరాలు. ఈ రీతిగా చాలా మంది, లెమెకు 777 సంవత్సరాలు. ఈ రీతిగా మరి మొదటి తరము వారు దాదాపు 1000 సంవత్సరాలకు దగ్గరగా బ్రతికారు. కానీ ఇప్పుడు మన తరము వారు కీర్తనలు 90:10 వచనంలో మనం చూస్తే మానవుని ఆయుస్సు 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అని వ్రాయబడింది. అప్పుడెందుకు ఆ తరము వారు అన్ని సంవత్సరాలు బ్రతకగలిగారు? ఇప్పుడు ఎందుకు 80 సంవత్సరాల కన్నా ఎక్కువగా బ్రతకలేకపోతున్నారు? దీనికి కారణం ఏమిటా అని మరి ఆలోచించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ధ్యానించినప్పుడు దేవుడు నా తలంపుల్లో ఉంచిన మాటలను పంచుకోవాలని నేను ఆశపడ్డాను. నిజమే కదా, 1000 సంవత్సరాలు ఎక్కడ, మరి 80 సంవత్సరాలు ఎక్కడ, 80-100 సంవత్సరాలు ఎక్కడ? అప్పుడు మనం చూస్తే మరి ఆదాము, నోవాహు వీళ్ళంతా కూడా 100 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలను కంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ 100 సంవత్సరాలు కూడా నేటి మనుషులు బ్రతకలేని పరిస్థితి. దీనికి గల కారణము ఏమిటా అని ఆలోచిస్తే దేవుని వాక్యంలో నుండి కనుక చూస్తే దీనికి పాపమే కారణమని, దేవుని యందు భయభక్తులు లేక మనుషులు అవిధేయులై తమ ఇష్టానుసారంగా జీవిస్తూ పలు రకాలైన చెడు అలవాట్లతో వారి జీవితాలను వారు పాడు చేసుకున్నారు అనేటువంటిది నాకు అర్థమైనటువంటి విషయం. అదే విషయాన్ని ఈ దినం దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆదాము హవ్వలను గురించి గనుక ఆలోచిస్తే దేవుడు చాలా స్పష్టమైన ఆజ్ఞ ఆదాము హవ్వలకు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మీరు సావకుండునట్లు అనే మాట మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనమని నేను భావిస్తున్నాను. చూడండి, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ప్రియులారా, మీరు గమనించాలి, ఈ మరణము పాపం వలన వచ్చిందని మనకు అర్థమవుతుంది. అసలు మరణాన్ని దేవుడు కలిగించలేదు. ఆదాము హవ్వను దేవుడు సృష్టించింది యుగ యుగాలు, ఎల్లకాలము, నిత్యము దేవునితో కూడా వారు కలిసి ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మానవులను సృష్టించాడు. కానీ మనుషులు పాపము చేయుట ద్వారా, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు దేవునికి దూరం అయిపోయారని, ఎడబాటైపోయారని, మరి మరణము అప్పుడు సంప్రాప్తమైందని మనకు అర్థమవుతూ ఉన్నది. అదే ఆదికాండము 3వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదివినప్పుడు, అయితే తోట మధ్యనున్న చెట్ల పొలములను గూర్చి దేవుడు మీరు సావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో నేను. పిల్లలు, మీరు గమనించారా? దేవుడు చాలా స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ తోట పొలములలో ఈ మంచి చెడ్డలు తెలివరిస్తూ ఫలమును మీరు ముట్టకూడదు, తినకూడదు, ఒకవేళ తిన్నట్లయితే చనిపోతారని చెప్పాడు. కానీ వారి సర్పము యొక్క యుక్తిని నమ్మి, సర్పము యొక్క మాటలు నమ్మి వారు మోసపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇదే రీతిగా మనిషి తన మరణాన్ని
కొని తెచ్చుకున్నాడని మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే ప్రియులారా, మరి దేవుడు మరణాన్ని సృష్టించలేదని మనం గమనించాలి. ఏ వ్యక్తి మరణించటం ఆయనకు ఇష్టం లేదు. ఆయనతో కూడా జీవించాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, ఇక్కడ మనిషి తన ఇష్టానుసారంగా జీవించినందువలన, దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువలన 2 మరణాలు కలిగినాయి. మొదటిది ఆత్మీయ మరణం, రెండవది శరీర మరణం. అంటే శరీరానికి ఉన్నటువంటి శక్తి, బలము తగ్గిపోయి క్రమక్రమంగా మరి ఆయుస్సు తగ్గిపోయినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి దేవునితో మరణమే లేకుండా బ్రతకాలనుకున్నటువంటి వ్యక్తికి దేవునికి ఎడబాటై ఆత్మీయంగా కూడా మనిషి చనిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే అలాంటి వారిని రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. యోహాను సువార్త 3:36 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయగా కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెనని వ్రాయబడి ఉన్నది. తర్వాత యోహాను 3:36 విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడని వ్రాయబడింది. అంటే ఈ చనిపోయిన వ్యక్తిని, దేవునికి ఎడబాటైన వ్యక్తిని తిరిగి దేవునితో అనుసంధానం చేయడానికి, తిరిగి దేవునితో కలిసి జీవించడానికి మరి యేసు ప్రభుల వారి లోకంలోకి వచ్చి మనుషులందరి కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఎంతమంది అయితే ఆయన మరణ పునరుత్థానములో విశ్వాసం ఉంచుతారో, ఆ యేసు ప్రభువు నా పాపల కొరకే లోకానికి వచ్చాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడని విశ్వసిస్తారో, నమ్ముతారో, వారు తిరిగి దేవునితో బ్రతకలిగిన వారై యుగయుగాలు ఆయనతో కూడా బ్రతకడానికి వారు అర్హత సంపాదించుకుంటున్నారు, నమ్మినటువంటి వారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మరి లోకంలో ప్రకటించబడుతున్నటువంటి సువార్త. కానీ ఎవరు ఈ సువార్తను నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. మంచిది. ఇప్పుడు మనము అనుకున్నటువంటి విషయం, ఎందుకు ఆయుష్ తగ్గుతూ వచ్చింది అంటే బలము తగ్గిపోయినట్లుగా మనం చూస్తాం. కీర్తన 90:10 అధిక బలమున్న ఎడల అంటాడు. వాస్తవానికి 70 సంవత్సరాలే, కానీ బలాన్ని బట్టి ఇంకో 10 సంవత్సరాలు ఎక్కువగా బ్రతికే అవకాశం ఉంది అన్నట్లుగా మనకు అక్కడ అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించాలి, మానవుడు మొదట ఉన్నటువంటి ఆ బలాన్ని పోడగొట్టుకున్నాడు అని అర్థమవుతుంది. దానికి కారణం దేవుని వాక్య ప్రకారం కాకుండా, దేవుని పద్ధతిలో కాకుండా మనిషి తన ఇష్టానుసారంగా జీవించడం వలన ఆ కార్యము జరిగిందని మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మరణానికి గల కారణం పాపము, అదేవిధంగా శరీర మరణానికి గల కారణం కూడా పాపమే. పాపము పరిపక్వమై మరణమును కనును అనేటువంటి మాటను మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనిషి దేవునికి దూరమైపోయి మరణాన్ని చాలా తక్కువ చేసుకున్నారంటే ఎక్కువ కాలం బ్రతికేటువంటి ఆయుస్సును తగ్గించుకున్నారని మనం చూస్తాం. కీర్తనకారుడు దావీదు కీర్తనలో 39వ కీర్తనలో దావీదు అంటున్నాడు, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రయాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె నున్నాడు. ప్రియులారా, మనుషులు వట్టి నీటి వంటి వారై నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే గదా. ప్రియులారా, ఇక్కడ చదివిన లేఖన భాగనాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దావీదు తన కీర్తనలో తన ఆయుస్సు చాలా తక్కువ పరిమాణంలో ఉన్నదని, చాలా చిన్నదని, చాలా అల్పమైనదని, స్వల్పమైనదని
గుర్తు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఊపిరి నీడ లాంటిది, ఎప్పుడు నీడ వచ్చి వెళ్తుందో మరణం కూడా అంతే అంటున్నాడు. కానీ ప్రియులారా, మరి ఆ మరణము 1000 సంవత్సరాలు బ్రతికినటువంటి వారికి ఇప్పుడు 70-80 సంవత్సరాలు కూడా బ్రతకలేని దానికి కారణం ఏమిటంటే మానవుడు చేస్తున్నటువంటి తప్పులు, మానవుడు చేస్తున్నటువంటి పాపము, మానవుడు జీవిస్తున్నటువంటి జీవిత విధానము, మానవుడు తింటున్నటువంటి ఆహార పదార్థాలు ఆయా కారణాలుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మనము దోషము చేస్తామో, ఎప్పుడైతే మన పాపము చేస్తామో ఆ పాపము మన ఆయుస్సును తగ్గిస్తుంది అని దేవుని యొక్క వాక్యంలో నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ కీర్తనల గ్రంథం 31వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుతున్నాను, నిట్టూర్పులు విడుచుతో నా ఏళ్ళు గతించుతున్నవి, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది, నా ఎముకలు క్షీణించుతున్నవి. ప్రియులారా, నా దోషమును బట్టి నా బలము తగ్గిపోతున్నది అని ఇక్కడ దావీదు అంటున్నాడు. అంటే మన బలములో ఆయుస్సు ఉన్నది అని మనకు అర్థమవుతున్నది. మరి ఆ బలము తగ్గడానికి గల కారణము నా దోషము అంటున్నాడు కీర్తనకారుడైన దావీదు. కాబట్టి ఇప్పుడు మానవుడు ఎప్పుడు దోషరహితుడై లేడు. దోషాలు చేస్తూ, పాపాలు చేస్తూ, మోసాలు చేస్తూ, అబద్ధాలాడుతూ, విస్తారమైనటువంటి రుగ్మతలు కలిగి దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉండటం వల్ల బలము తగ్గిపోయి ఆ కారణాన్ని బట్టి మరి వయస్సు తగ్గిపోయే పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతున్నది. అదే కీర్తన 90:10లో మనం చూసాం. అధిక బలం ఉన్న ఎడల అన్నారు. అంటే అధిక బలం ఉంటే ఆయుస్సు పెరుగుతుందని మనకు అర్థమవుతోంది. ఇక్కడ 31:10లో కూడా చూస్తున్నాము, దోషమును బట్టి బలము తగ్గుతున్నట్లుగా కనబడుతూ ఉన్నది. అంటే మానవుడు చేసే దోషాలను బట్టి, అతిక్రమములను బట్టి ఆ శరీర దారుఢ్యము లేక శరీర బలము తగ్గిపోతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. మరి ఎప్పుడైతే ఆ శరీర బలము తగ్గిపోతుందో ఆటోమేటిక్ గా ఆయుస్సు తగ్గిపోయి, శరీరం యొక్క శక్తి తగ్గిపోయి అతడు అల్పాయుష్కుడై త్వరగా చనిపోయేటువంటి పరిస్థితి మనకు కనబడుతున్నది. దేవుడిచ్చినటువంటి శరీరము, దేవుడిచ్చినటువంటి ఆ మానవుని యొక్క శక్తి సామర్థ్యాలు కలిగిన ఆ శరీరము అపవిత్రమై మరి బలహీనమై మరణానికి దగ్గరైనట్లుగా మనం చూస్తాం. కీర్తన 40:12వ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని, లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయం అధైర్యపడి ఉన్నది. పిల్లల గమనించాలి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా అంటున్నాడు. ఆ తల ఎత్తు చూడలేని పరిస్థితి. అంతేకాకుండా మరి ఆ పాపములు ఎన్ని ఉన్నాయంటే తల వెంట్రుకలను లెక్కించగలమా? లెక్కించలేము. అంతకంటే ఎక్కువగా మానవుడు ఈరోజు నీళ్లు తాగినట్లుగా పాపములు చేస్తూ, దోషములు చేస్తూ, మరి లంచగొండులై అనేక విధాలైన దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు నియమించినటువంటి జీవిత విధానాన్ని పూర్తిగా పక్కకు పెట్టి తమ ఇష్టానుసారంగా జీవించడం వలన ఈ పరిస్థితి ఏర్పడుతుంది అని మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది అని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము కీర్తన 37:27 చరణాన్ని చదివినప్పుడు అక్కడ ఒక విషయాన్ని మనము గమనిస్తాము. కీడు చేయుట మాని మేలు చేయము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ప్రియులారా, మనము క్రమంగా ఆయుసు తగ్గడానికి గల కారణం మనిషి కీడు చేయడం ఎక్కువైపోయింది, మేలు చేయడం తక్కువైపోయింది. ఒకవేళ కీడు చేయటం మాని మేలు చేసినప్పుడు నిత్యము నిలుచుదు అనే మాటకు ఎల్లకాలము బ్రతుకుదు అని అర్థం. అంటే దేవునితో కూడా ఎల్లకాలం మరణం లేకుండా బ్రతకాలంటే కీడు మానేసి మేలు చేయగలిగిన వారంగా మనం ఉండాలి.
అప్పుడు తప్పకుండా మరి మనము ఎల్లకాలం బ్రతకడానికి ఆస్కారం ఉంది. కానీ ఈ ఆయుస్సు తగ్గడానికి గల కారణం మనిషి తన జీవితాన్ని తను తగ్గించుకుంటూ ఉన్నాడు. కీర్తన 34:12, 13 చరణాలు. బ్రతుక గోరువాడెవడైనానున్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము. సమాధానము వెతికి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. ప్రియులారా, గమనించారా? మేలు నందుతూ అనేక దినములు అంటే ఎక్కువ సంవత్సరములు బ్రతకాలనుకునేవాడు చెడును మాని మేలు చేయడం నేర్చుకోవాలి. చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా పెదవులను కాచుకోవాలి. సమాధానమును వెతికి వెంటాడాలి. నేటి దినాన ఈ మాటలకు విలువే లేదు. కారణం ఏంటంటే ఏ మనిషి కూడా సమాధానాన్ని వెంటాడటలేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా మంచి చేయాలనే ఆలోచనలో ఈ దినంలో కనబడట్లేదు. వీలైనంత వరకు తన పొరుగు వారిని మోసగిస్తూ, తన స్నేహితుడిని మోసగిస్తూ, అసలు నమ్మకానికి విలువే లేకుండా చేసేసి జీవిస్తూ ఉన్నారు. కనుకనే మరణం ఈరోజు అల్పమైనది, స్వల్పమైనది, చాలా తక్కువ సంవత్సరాలు బ్రతికేటువంటిదిగా మనకు కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మేలు నందుచు అనేక దినములు బ్రతకాలనుకునేవారు వారు ఎక్కువ కాలం ఆయుస్సు పెంచుకోవాలనుకుంటే వారు నీతిమంతులుగా జీవించాల్సిన అవసరం ఉందని చూస్తున్నాం. మరి సామెతలు 10:2 నీతి మరణము నుండి రక్షించును అని వ్రాయబడింది. ఎవరైతే నీతిగా జీవిస్తారో వారు మరణము నుండి రక్షించబడతారు. వారు జీవము కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన 37:9 మరి కీడు చేయువారు నిర్మూలించబడతారని అక్కడ వ్రాయబడి ఉన్నది. కీర్తన 37:9 నేను చదువుతున్నాను. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొనువారు దేశమును స్వతంత్రించుకొందురు. వీళ్ళారా, గమనించారా? కీడు చేయువారు ఏమైతారు? నిర్మూలమగుతారు. నిర్మూలమగుతారంటే ఏంటి? వారు మాయమవుతారు, పూర్తిగా లేకుండా పోతారు. వారు సంపూర్ణంగా మరి చెడిపోతారు, పడిపోతారు అని అర్థము. వారు నిర్మూలం అంటే లేకుండా వెళ్తారు, పూర్తిగా కథమైపోతారని అర్థం. కాబట్టి మరి కీడు చేయటం అనేది మరణాన్ని కొని తెచ్చుకోవటమే, మేలు చేయటం అనేది జీవాన్ని కొని తెచ్చుకోవటమే. కాబట్టి మన నిత్య జీవితంలో మనం కీడును మానేసి మరి మంచితనాన్ని, నీతిని కలిగి జీవించవలసిన అవసరం ఉన్నదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఈ ఆయుస్సు తక్కువ కావడానికి గల కారణము మనం 1 కొరింథీ 3:16 మనము చదివినప్పుడు అక్కడ మనకు చాలా స్పష్టమైన మాట ఒకటి కనబడుతుంది. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? ఆ ఆలయమును మీరు పాడు చేస్తే దేవుడు ఆ ఆలయాన్ని పాడు చేస్తాడు అని అక్కడ మనం చదువుతాం. అంటే మన శరీరము లేక ఈ మానవుడు దేవుని యొక్క ఆలయమై ఉన్నాడు. మరి దేవుడు అందులో నివసిస్తూ ఉన్నాడు. కనుక ఆ శరీరాన్ని పాడు చేసే అధికారం మానవునికి లేదు. ఒకవేళ ఆ శరీరాన్ని పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేస్తాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట చదువుదాం. 1 కొరింథీ 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ నీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? నీ శరీరము నా శరీరం, మన శరీరము దేవుని ఆలయమై ఉన్నది. ఆ ఆలయాన్ని మనము కాపాడవలసిన వారమై ఉన్నాం. కానీ ఈ దినాల్లో ఆ ఆలయాన్ని కాపాడుటలేదు. ఆ శరీరానికి కావలసిన ఆహారానికి బదులుగా వేరే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా త్రాగకూడదు అనుకుంటూనే త్రాగుతూ ఉన్నారు, తినకూడదు అనుకుంటూనే
తింటూ ఉన్నారు. మద్యం బాటల మీద చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. మరి మద్యము మరి శరీరానికి హానికరము. కొన్ని దురలవాట్లు ఉన్నాయి. పొగాకు కానీ, లేక సిగరెట్ కానీ, లేక ఈ మధ్య చాలా కొత్తగా కర్ర అని చెప్పి ఆ భాగాలలో కొంత పొగాకు కలుపుకొని తింటున్నారు. ఆ ప్యాకెట్ల మీద కానీ చాలా స్పష్టంగా రాయబడుతుంది. ఏమనంటే ఇది క్యాన్సర్ కి కారకము అని రాయబడుతుంది. అంటే మనిషి కావాలని తెలిసి చెడు క్రియలు చేస్తూ ఉన్నాడు. ఆ దేవుడిచ్చినటువంటి ఆ శరీరాన్ని పాడు చేస్తూ ఉన్నాడు. ఆ శరీరానికి పడని వస్తువులను, క్యాన్సర్ వస్తుందని తెలిసినా, టీబీ వస్తుందని తెలిసినా, గడ్డలు వస్తాయని తెలిసినా, ఆరోగ్యం చెడిపోతుందని తెలిసినా తిని తాగి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా మానవుని యొక్క ఆయుస్సు తగ్గించుకుంటున్నాడు. తనకు తానే మరి మరణాన్ని కొని తెచ్చుకుంటున్నాడని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మరి మన శరీరంలో ఉన్న దురలవాట్లు మరణానికి కారణము, అంటే ఆయుస్సును తగ్గించడానికి కారణమని ఇక్కడ మనకు అర్థమవుతున్నది. చాలా తక్కువ వయసులోనే చాలా మంది ఈ దినాల్లో రోగగ్రస్తులు అవుతున్నారు. చాలా మంది క్యాన్సర్ పాలవుతున్నారు. చాలా మంది కిడ్నీలు పాడైపోతూ ఉన్నాయి. చాలా మంది పుట్టుకతోనే అనేక విధాలైన రోగముల చేత బాధపడుతూ ఉన్నారు. దీనికి గల కారణం, తండ్రి ఆరోగ్యవంతుడైతే కుమారుడు ఆరోగ్యంగా జన్మిస్తాడు. కానీ తండ్రిలోనే అనేక వ్యాధులు ఉండగా మరి ఆ కడుపులో ఉన్న కుమారునికే వ్యాధి అంటుతూ ఉంది. బయటికి రాకముందే అతను రోగిగా పుడుతున్నాడు కనుక ఈ దినము అన్ని సంవత్సరాలు మనిషి బ్రతకలేని పరిస్థితి అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మందికి ఈ దినాల్లో మొదటి తరము వారు దాదాపు 1000 సంవత్సరాలు బ్రతికారు అని చెప్తే ఎవరు నమ్మరు. నిజంగానా అన్ని సంవత్సరాలు మానవుడు బ్రతికాడా అని ఆశ్చర్యపోతారు. కానీ పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, నోవాహు 950 సంవత్సరాలు బ్రతికాడని, మెతుషెల 937 సంవత్సరాలు బ్రతికాడని. ఈ రీతిగా ఆ అనేక వ్యక్తుల గురించి మనం చూసినప్పుడు వారు 100 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి హత్య చేస్తూ ఉన్నాడు మనిషి. మానవుని యొక్క శరీరాన్ని దేవుని ఆలయం అని గ్రహించక ఆ శరీరాన్ని హత్య చేస్తూ ఉన్నాడు. ఎట్లా హత్య చేస్తూ ఉన్నాడు అనంటే అలవాటు ద్వారా. హత్య అనగా ఒకేసారి నరికి చంపడమో పొడిచి చంపడమో కాదండి. క్రమక్రమంగా మెల్లమెల్లగా ఆ శరీరంలో ఉన్న అవయవాలన్నీ మెల్లమెల్లగా పాడైపోతూ ఉంటాయి. మా గ్రామంలో మొన్న చనిపోయినటువంటి ఒక వ్యక్తిని గూర్చిన సాక్ష్యం నేను విన్నాను. అతడు తంబాకును లేక పొగాకును పీల్చడంలో దిట్ట. మరి తను ఎల్లకాలము తను తెలివి వచ్చినప్పటి నుండి మరి అది పీలుస్తూనే ఉన్నాడు. అది కాస్త శరీరం అంతా పాయిజన్ అయిపోయి అతడు మరణానికి చేరువైనప్పుడు డాక్టర్లు చెప్పారంట, మీరు ధూమపానం ఆ పొగ ఎక్కువగా వాడారు గనుక అది నీ శరీరాన్ని కాల్చివేసింది, ఇక నీ శరీరం చెడిపోయింది, అందుకే నీకు మరణం సంప్రాప్తం అవుతున్నది, ఇంకా నువ్వు ఎక్కువ రోజులు బ్రతకం అని చెప్పారు. అదే విధంగా ఆ వ్యక్తి 1 రోజుల్లో చనిపోయాడు. కాబట్టి పిల్లారా, మరి పాపపు అలవాట్లు, పాపపు ఆహార పదార్థాలు, చెడు పదార్థాలు తినడము ద్వారా కూడా మానవుడు తన ఆయుస్సును తగ్గించుకున్నాడు. ఈ దినము తినే తిండిలో అనేక రకాలైన మరి రోగాలు ఉన్నాయి. తిండిలోనే అనేక మందులతో ఉన్నాయి. ఆ రోజుల్లో మా తాత బ్రతికి ఉన్న దినాల్లో చెప్పారు, మేము గోంగూర, మరి అడవి కూర, బచ్చెల కూర, ఆ రకంగా ఆకుకూరలు తిని బ్రతికాము, మాకు ఆహారం కూడా దొరకలేదు. కానీ ఆ రోజు మాకు ఇన్ని రోగాలు లేవు, ఇన్ని బాధలు లేవు, మేము చాలా క్షేమంగా ఉన్నాం. ఈరోజు ఒక వ్యక్తి బ్రతకాలనంటే డబ్బును దారపోయాలి. పేదవాడైతే అసలు బ్రతకలేని పరిస్థితే ఉంది. డబ్బు లేని వాడు చనిపోక తప్పదు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి మనిషి అరకాలు మొదలుకొని నరనెత్తి వరకు తన పాపములను బట్టి, తన ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి, దేవుని అందరి భయభక్తులు లేక మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతున్నది. నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది ఒక ఆజ్ఞ, నరహత్య చేయకూడదని. అయితే ప్రియులారా, నరహత్య అనగా మానవ శరీరాన్ని మనం అలవాట్లతో పాడు చేస్తూ ఉన్నాం కదా. ఈరోజు
మరి 10-12 సంవత్సరాల వాళ్ళకు కూడా షుగర్ వస్తూ ఉన్నది. దీనికి గల కారణం ఏమిటి? నేటి తిండి, నేటి భోజనపు అలవాట్లుగా ఉన్నాయి. ఈరోజు మాంసం ముద్ద లేనిదే ఎవరు తినటం లేదు. మాంసం ఖచ్చితంగా తినాలి, ఆ మాంసం లేకపోతే ముద్ద దిగటం లేదు. ఎవరిని చూసినా ఈరోజు కూరగాయల కంటే ఎక్కువగా మాంసమును కొనుక్కొని తింటూ ఉన్నారు. వీళ్ళారా, మాంసం తినటం మంచిదే, కానీ శక్తికి మించి అదేవిధంగా మరి ఎంత తినాలో అంతే తినాలి, కానీ అదే ప్రకారంగా మరి ఎక్కువగా తినటం వల్ల కీడును కొని తెచ్చుకుంటున్నారు అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయమై ఉన్నదని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. రోమా పత్రిక 14వ అధ్యాయము 21వ వచనాన్ని నేను చదువుతున్నాను. మాంసము తినుట గాని ద్రాక్షారసము త్రాగుట గాని నీ సహోదరునికి అడ్డము కలుగ చేయనది మరేదియు గాని మానివేయటం మంచిది. పిల్లరా, గమనించారా? మాంసం తినడం, ద్రాక్షారసం తాగడం ఇది మనిషి ఆరోగ్యానికి మంచిది కాదు. అధిక మాంసం తినడం అనేది మంచిది కాదని మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు మధ్యాహ్నంలో మరి అనేక రకాలైన దుర్వ్యాపారాలు ఉన్నాయి. తాగి మనిషి ఏమైపోతున్నాడో తనకు అర్థం అవట్లేదు. తన భార్య ఏమైపోతుంది, తన భర్త ఏమైపోతుంది, తన పిల్లలు ఏమైపోతున్నారు, తన భవిష్యత్తు ఏమైపోతుంది, తన ఇల్లు ఏమైపోతుంది, అసలు తను ఏమైపోతున్నాడు, తన భవిష్యత్తును గురించిన ఆలోచన పూర్తిగా మర్చిపోయి మద్యపానంలో ఈరోజు మనుషులు వారి జీవితాలను నాశనం చేసుకోవడమే కాక వారి కుటుంబాలను కూడా నాశనం చేసుకుంటూ ఉన్నారు. దాని కారణాన వారు మరణాన్ని కొని తెచ్చుకొని ఇంటిని మరి దిక్కులేని వారుగా, పిల్లలకు దిక్కులేని వారుగా, వారిని అనాథులుగా విడిచిపెట్టి ఈ దినాల్లో అనేక మంది వెళ్ళిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి తినుట విషయంలో కానీ, ఆ తాగుట విషయంలో కానీ, చెడలవాట్ల విషయంలో కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. మనల్ని మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి శరీరానికి సరిపడు పదార్థములతో కూడిన ఆహారం తిని తృప్తి చెందాలి. కానీ ఈరోజు ఆకలి అయినా కాకపోయినా మనిషి రుచికి మరిగి ఇష్టానుసారమైన భోజనం తినటం ద్వారా శరీరాన్ని బద్ధకంలోనికి తీసుకొస్తున్నాడు, సోమరితనంలోనికి తీసుకొస్తున్నాడు. షుగర్ లాంటి సమస్యలు కొని తెచ్చుకొని మరి శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము చదివినటువంటి 1 కొరింథీలో చదివిన విధంగా మానవుడు తన శరీరమును లేక దేవుని ఆలయమును పాడు చేస్తూ ఉండడం వల్ల ఆ ఆయుష్ అనేది తగ్గిపోతుందని మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఒకటి బలాన్ని బట్టి ఆయుష్ పెరుగుతుంది, బలం లేకపోతే తరుగుతుంది. రెండవదిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆయన ప్రార్థించటం ద్వారా మన ఆయుష్ పెరుగుతోంది. తల్లిదండ్రులను గౌరవించడం ద్వారా మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. మంచి పనులు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మనము ఆయుష్ను పెంచుకోగలుగుతాం. కాబట్టి మనం గమనించాలి, ఇక్కడ హిజ్కియా కూడా మరి ఎంతో భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రభువును ప్రార్థించడం ద్వారా తిరిగి మరికొంత కాలము బ్రతికేటువంటి పరిస్థితిని తను కొలిపించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము నీతిగా బ్రతుకుతూ చెడలవాట్లన్నిటినీ మానివేసి దుర్మార్గమైన క్రియలు దూరము చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై మనము పవిత్రంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే, మనము దేవుని ప్రార్థించినట్లయితే ప్రభు మన ఆయుస్సు పెంచగలిగిన వాడై ఉన్నాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు నిశ్చయముగా మన రోగములు సహించిన వాడు. యెషయా 53:4-5 మనం చూద్దాం. నిశ్చయముగా అతను మన రోగములను సహించెను భరించెను అని చూస్తాం. మనకు ప్రతిగా యేసు ప్రభుల వారు శిలువ మరణం పొందాడు. మనకు ప్రతిగా ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. మనకు ప్రతిగా చేదు విషాన్ని తాగాడు. మనకు ప్రతిగా దెబ్బలు తిన్నాడు. కాబట్టి మనకు పడవలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆయన మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి తాను అనారోగ్యం పాలైపోయాడు. చూడనొల్లని వాడుగా అయ్యాడు. ఎంతగా యేసు ప్రభుల వారు నీకెందుకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఎందుకు ఆయుష్నిచ్చాడు, నువ్వు ఎల్లకాలము దేవునితో బ్రతకాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నదని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని లెక్క చేయకుండా, దేవుని ఆజ్ఞలను లెక్క చేయకుండా మన ఇష్టానుసారముగా మనం జీవించడం ద్వారా దేవునికి అవిధేయులమై పాపం చేసి చనిపోతూ ఉన్నాం.
1 కొరింథీ 11:30 నేను చదువుతాను. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకున్న ఎడల తీర్పు పొందకపోదుము. పిల్లలు మీరు గమనించారా? చాలా మంది చనిపోయారంట, చాలా మంది రోగగ్రస్తులుగా ఉన్నారంట, చాలా మంది బలహీనులైపోయారంట. దీనికి గల కారణం దేవునిని గౌరవించకపోవడం, దేవుని వాక్యాన్ని గౌరవించకుండా మరి దేవుని యొక్క సన్నిధిని అగౌరవపరిచి ఇష్టానుసారముగా తాగుట ద్వారా తినుట ద్వారా మనిషి చేసిన పాపాన్ని బట్టి మానవుడు మరణానికి దగ్గరవుతున్నాడని, మరి దేవుడిచ్చినటువంటి ఆయుష్ను, ఆ శరీరంకున్న క్వాలిటీని, ఆ శరీరానికి ఉన్న శక్తిని అతడు తనకు తాను పోగొట్టుకున్నాడని ఇక్కడ మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియులారా, 2 రాజులు 15వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా మొత్తినందున రాజు చనిపోయినని అక్కడ వ్రాయబడినది. ఈరోజు దేవుడు ఎందుకు రోగాలను అనుమతిస్తూ ఉన్నాడు? ఎందుకు భయంకరమైనటువంటి రోగాలు, అర్థం కాని రోగాలు ఈరోజు మనిషిని చంపివేస్తున్నాయంటే దానికి కారణం దేవునికి వ్యతిరేకంగా జీవించటం. మనిషి తనను తాను పాడు చేసుకుంటూ ఉన్నాడు. ఇర్మియా 17:9 చూస్తాం, హృదయం ఘోరమైన వ్యాధి కలదని, అది మోసకరమైనదని అక్కడ వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఘోరమైన, ఈ మోసకరమైన, ఈ వ్యాధి కలిగిన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మరి పాపము నుంచి విడిపించబడి నీతి క్రియలు చేస్తూ నిజమే మాట్లాడుతూ ఆ మద్యముతో, ఆ దుర్వ్యాపారముతో, ఆ తిండిబోతుతనముతో జీవితాలను పాడు చేసుకోకుండా శాశ్వతమైనటువంటి జీవాన్ని మనం సంపాదించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియులారా, నీకు ఆ వ్యక్తిని గుర్తు చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో మరి సంసోను గురించి మనం చదువుతాం. అతను జన్మించినప్పుడు దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, తన తల మీద క్షౌరం చేయకూడదు, మంగళ కత్తి వేయకూడదు, మద్యపాని కాకూడదు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై జీవించాలి అని ఎంతో స్పష్టంగా చెప్పబడింది. కానీ దెలీలా మాయలో పడినటువంటి ఆ సంసోను మరి దేవుని యొక్క ఆజ్ఞలను లెక్క చేయక, మరి దేవుని యొక్క నడిపింపును లెక్క చేయక, మరి తన తల వెంట్రుకలను తీసివేయటం ద్వారా బలహీనుడై మరణించినట్లుగా, ఓడిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి అవిధేయుడం అవటం వలన అతడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. మరి ఫిలిష్తీయులకు, అదే విధంగా మరి దేవుని బిడ్డలకు శత్రువులైనటువంటి వారందరినీ కూడా చీల్చి చెండాడవలసినటువంటి వ్యక్తి పాపములో పడిపోయి, మరి లోకములో పడిపోయి, లోకములో ఉన్న రుచికి మరిగి, లోకములో ఉన్న భోగానికి అలవాటైపోయి సంపూర్ణంగా దేవుని మర్చిపోయి తన బలాన్ని త్యాగం చేశాడు. ఇంతకు ముందే మనం కీర్తనలు 90:10 చూసాం, అధిక బలం ఉంటే ఆయుస్సు ఉంటుంది, మరి బలము లేకపోతే ఆయుస్సు తగ్గించుకున్నట్టే. ఈరోజు మరి 20-30 సంవత్సరాలకే మనుషులు మరి ఆనాటి వృద్ధులైనట్లుగా నడుస్తూ ఉన్నారు. కాలు నొప్పి అంటున్నారు, కళ్ళ నొప్పి అంటున్నారు, నడుము నొప్పి అంటున్నారు, వేదనలు భరిస్తూ ఉన్నారు, హాస్పిటల్ పొట్టి తిరుగుతున్నారు. ఈరోజు హాస్పిటల్ కిక్కిరిసిపోవడానికి గల కారణాలు మనుషులందరూ రోగాలమయమైపోయారు. దీనికి ప్రధాన కారణము పాపమేనన్న సంగతి మనుషులెవరు గుర్తించుకోలేకపోతున్నారు. అవిధేయత వలన రోగం వస్తుందని ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 61వ మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలు పాపం చేయటం వలన వారు రోగగ్రస్తులైపోయారు. తద్వారా మరణము వారిని ఆహ్వానించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక మంచి తీర్మానం చేసుకొని ప్రభు సన్నిధిలో మనల్ని మనము మోకరించి ప్రార్థనా పూర్వకంగా ఆ దినము మరి నోవాహు, ఆదాము, అదేవిధంగా మెతుషెల, ఈ మహలేలు వీరంతా మరి బ్రతికినట్లుగా మనం బ్రతకకపోవడానికి కారణం పాపమేనని, అదేవిధంగా శాశ్వత జీవము మనము పోగొట్టుకుంటున్నాము మన ఆత్మీయ మరణము ద్వారా. కాబట్టి ఈ శరీర వ్యాధి అయినా ఆత్మీయ వ్యాధి అయినా యేసు స్వస్థపరుస్తాడు. ఆయన నిన్ను నిత్య జీవమునకు నడిపిస్తాడు. మరణము ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆల్రెడీ మన పితరుడైన ఆదాము ద్వారా మనకు మరణం సంప్రాప్తమై మనము శాపగ్రస్తులమై ఉన్నాం. అయితే మరణం మనల్ని కబలించక మునిపే, ఇంకా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే పూర్తిగా యేసు ప్రభు నీ కోసము కలిగించిన ఆ రక్షణ మార్గాన్ని
యేసు ప్రభు నీకు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆయన పాదాల దగ్గర పడి క్షమాపణ అడిగి నీ జీవితాన్ని సరిచేసుకున్నట్లయితే నీవు రక్షించబడతావు. నీవు దీర్ఘాయుష్మంతుడవై యుగ యుగాలు నిత్యత్వంలో దేవునితో కూడా బ్రతుకుతావు. అతి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కనికరం కలిగిన, జాలి కలిగిన, కృప కలిగిన నా తండ్రి, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడా, నాయనా నీకు స్తోత్రం నా తండ్రి. ఎంతమంది అయితే తలలు వంచి అవును ప్రభువా ఈ దురలవాట్లో నుంచి నేను బయట పడలేకపోతున్నాను, ఈ శరీరానికి హాని కలిగించేటువంటి పదార్థాలు తినకూడదంటూనే తింటూ ఉన్నాను, తాగకూడదంటూనే తాగుతూ ఉంటున్నానయ్యా, నన్ను క్షమించు తండ్రి. ఇదిగో నా జీవితాన్ని నేను ఈరోజు మార్చుకుంటున్నాను ప్రభువా, నీకు విధేయత చూపుతాను, నీకు లోబడతాను ప్రభువా, నువ్వు చెప్పినట్లు వింటాను నాయన, నీ వాక్య ప్రకారం జీవిస్తానని తీర్మానం చేసుకున్న బిడ్డను ప్రత్యేకంగా దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వారి చెడు జీవితం నుండి, వారి చెడు అలవాట్ల నుండి విడుదల కలిగించి వారిని రక్షించమని సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై ఉండునుగాక. అందరికి వందనాలు. అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడునీడై